అహ్మదాబాద్ విమాన ప్రమాదం తర్వాత విమాన ప్రయాణాలపై ఫోకస్ పెరిగింది. అటు ఎయిర్లైన్ సంస్థలు ఇటు ప్రయాణికులు ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్తగా ఉంటున్నారు. కొంత ఆలస్యమైనా సరే పొరపాట్లు జరగకుండా ఉండాలని అంతా భావిస్తున్నారు. ఇదే సమయంలో విమానాల్లోని సమస్యలు, బాంబు బెదిరింపులు వంటి అంశాలు ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి. శంషాబాద్లోని స్పైస్ జెట్ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. హైదరాబాద్ నుంచి తిరుపతి వెళ్లాల్సిన ఫ్లైట్ నెంబర్ SG-2138లో మొదట టెక్నికల్ సమస్య అని సిబ్బంది ప్రయాణికులకు తెలిపారు. దీంతో 3 గంటల పాటు ప్రయాణికులు పడిగాపులు కాయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు భయంతో తమ ప్రయాణాన్ని రద్దు చేసుకున్నారు. ఇక దుబాయ్ విమానాశ్రయంలో ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ ప్రయాణికులకు చేదు అనుభవం ఎదురైంది. సాంకేతిక లోపం కారణంగా విమానం గంటల తరబడి ఆలస్యమైంది. ఆ సమయంలో విమానంలో ఏసీ పని చేయకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వీడియోలో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. ఈ ఘటన జూన్ 11న చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్ ఘజియాబాద్ నుంచి కోల్కతాకు వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా IX-1511 విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో అప్రమత్తమైన పైలట్ వెంటనే విమానాన్ని నిలిపివేశారు. దీంతో ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్ నుంచి హైదరాబాద్ కు బయలుదేరిన లుఫ్తాన్సా ఎయిర్లైన్స్ కు చెందిన విమానం భద్రతా కారణాలతో తిరిగి వెనక్కి వెళ్లింది. సుమారు 2 గంటల ప్రయాణం అనంతరం బాంబు బెదిరింపు కారణంగా విమానాన్ని మళ్లీ ఫ్రాంక్ఫర్ట్ కు మళ్లించారు. షెడ్యూల్ ప్రకారం సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకోవాల్సిన ఈ విమానాన్ని వెనక్కి మళ్లించారు. 2 రోజుల క్రితం థాయిలాండ్ లో ఎయిర్ ఇండియా విమానం అత్యవసర ల్యాండింగ్ అయింది. థాయిలాండ్ లోని ఫుకెట్ నుంచి ఢిల్లీ వస్తున్న AI-379 విమానానికి బాంబు బెదిరింపు వచ్చింది. దీంతో విమానాన్ని అత్యవసరంగా ల్యాండ్ చేశారు. అందులో బాంబ్ స్క్వాడ్ బృందం తనిఖీలు చేపట్టారు. ఎలాంటి బాంబు లేదని తేలిన తర్వాత ప్రయాణానికి అనుమతిచ్చారు. అహ్మదాబాద్ విమాన ప్రమాదం అనంతరం అటు ప్రయాణికుల ఆందోళన, ఇటు విమానయాన సంస్థల జాగ్రత్తలతో కొన్ని చోట్ల గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. అయితే ఈ ఘటనల కారణంగా ఎటొచ్చి ప్రయాణికులే ఇబ్బంది పడుతున్నారు.